పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒంట్లో రుగ్మత ఉంటే ఇంట్లో డాక్టర్లో సరిపోయే అవకాశం ఉంటుంది. ఒంట్లో కాకుండా మెదడులోనూ భావజాలంలోనూ సంస్కారంలోనూ ఉన్మత్తత ఉంటే ఏం చేయాలి? ఉన్మత్తత ఉన్నోళ్ళకి ఆ ఉన్మత్తత తగ్గించుకుంటాకి ప్రత్యేకమైన డాక్టర్లు ఉంటారు, ప్రత్యేకమైన ఆసుపత్రులు ఉంటాయి. అక్కడికి వెళ్లకుండా మన మధ్య మన మీదకి ఏలుతున్నటువంటి ఇటువంటి ఉన్మత్తుల్ని భగవంతుడిని కోరుకోవాలి. అయ్యా, తొందరగా ఆ ప్రత్యేకమైన హాస్పిటల్కి వీళ్ళు వెళ్ళి ఆ రుగ్మతను నయం చేయించుకునే దానికి అవకాశం, అంటే వాళ్ళకి ఆలోచన కల్పించమని మనం ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన పరిస్థితి. నిజంగా ఈ ఉన్మత్తుడికి ఎంత అదృష్టం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్లు ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే, అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని ఉంటే నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే, మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే, వారు అసలు పాస్ పుస్తకాల గురించి అవన్నీ చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పినవి కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లిగారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కాకుండా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు.